సో కాబట్టి ఇప్పుడు ఈ రాజయోగంలో, ఈ ఆత్మజ్ఞానంలో నువ్వు ఆత్మాని తెలుసుకోమని అర్జునుడికి చెప్తే, తెలుసుకుని ఏం చెయ్యాలి అనంటే ఆత్మ యొక్క స్వధర్మానికి అనుగుణంగా ప్రవర్తించాలి. అందుకే ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు బయట పరిస్థితులను తప్పు పట్టడానికి లేదు. ఎగ్జాంపుల్ అయోధ్య, లంక, ఇక్కడ మంథర, ఇక్కడ విభీషణుడు. ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం అదే. సో భగవద్గీత, రామాయణ, మహాభారతాలన్నీ మన దైనందిన జీవితంలో ఏ రకంగా మనం ధర్మం ప్రకారం నడుచుకోవాలి, నడుచుకోకపోతే ఏం సమస్య వస్తుందని చెప్పారు. సో కైకేయి ధర్మం ప్రకారం నడుచుకోలేదు. ఏం జరిగింది? శ్రీరాముడికి దూరం అయిపోయిందంటే పరమాత్మ సాంగత్యం నుంచి దూరం అయిపోయింది కాబట్టి దుఃఖాన్ని అనుభవించారు. ఇక్కడ విభీషణుడు చుట్టూ అంతా రాక్షసులే ఉన్న రాక్షసుల మధ్యలో నేను భగవంతునికి ఏ రకంగా సీతను వెతక వచ్చారు కాబట్టి ఏ రకంగా యుద్ధంలో సంయోగం ఇవ్వగలనని చెప్పి కూర్చుండిపోలే. శ్రీరాముడు లంకని సీతను తీసుకొని వచ్చినప్పుడు రావణాసురుడు ఏమనుకుంటాడో ఏమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చెప్పి కూర్చుండిపోలే. ధర్మం కోసమే నిలబడ్డాడు. అది కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ తాత్కాలిక. సో ఫైనల్ గా పరమాత్మ సాంగత్యము, పట్టాభిషేకము, సో అంతా మంచి జరిగాయి. సో ఆ చెడు అన్నది తాత్కాలిక. సో ఎంతవరకు చెడు జీవితంలో ఉంటుందంటే, ఇప్పుడు మేము ఈ క్లాసెస్ కొన్ని ఏళ్ల నుంచి చెప్తున్నాం కాబట్టి కొంతమంది ఏమంటారంటే, ఒక 14 రీళ్ల సినిమాలో 13 సీన్లు విలనే కనిపిస్తాడు, ఒక సీన్ లోనే ఎండింగ్ లో హీరో నెగ్గుతాడు, సో హీరోలకే కష్టాలు ఎక్కువ అన్నట్టు మాట్లాడతారు. సో అలా ఉండదు అసలు. సో దానికంటూ సృష్టి చక్ర జ్ఞానం తెలుసుకోవాలి, అది కూడా చెప్తాము. సో ప్రస్తుతానికి మనము భగవద్గీత సాంఖ్య యోగలో ఏదైతే అర్జునుడి విషాదం ఉందో ఆ విషాదానికి భగవానుడు ఆత్మ అన్న విషయం తెలుసుకోమన్నాడు. అది తెలుసుకుంటే ఏ రకంగా విషాదంలో నుంచి బయటకు వస్తాము అని అంటే, ఆత్మ నిరాకారుడైన శివ పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు ఆత్మ తన స్వధర్మంలోకి వస్తుంది. ఆ స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని మనం గనక కర్మలు ఆచరిస్తే సంతోషము శాశ్వతంగా ఉంటుంది, ఆరోగ్యం అనుభవంలోకి వస్తుంది, సంబంధాలు మెరుగుపడతాయి. పంచతత్వాలతో చేసిన శరీరం కానీ బయట పంచతత్వాలు కానీ వీటి ద్వారా కూడా దుఃఖం అనుభవించారు.